రాత్రి బాయ్ ఫ్రెండ్ కాల్ చేశాడే. అవునా? సినిమాకి వెళ్దాం రమ్మన్నాడు. ఆహా, అరే దాన్ని విలువరా. ఏయ్ ఎల్లోది కాదు బ్లాక్ది. మా కాక రమ్మంటాడు. ఎవడివే మీ కాక? ఏంది నువ్వు? మొత్తం చిక్క ఉంది కాక, నువ్వు హ్యాండిల్ చేసుకోపో. మొత్తం దౌడలు కూడా కొడుతుంది. అవురా బై, నేనే హ్యాండిల్ చేస్తా. ఏమే గాంతో లొల్లి అంటే? నా పేరు ఎరికేనా? మల్లేష్ శంకర్ కొడుకుని. మొన్ననేమో బుల్లెట్కి కిక్కు కొట్టలే అని నవ్విను, ఇప్పుడు నా దోస్ గాని కొట్టిను. అంతా సమజైతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఎరికేనా? నీ చున్ని షద్దర్ గిద్దర్ అన్ని తీసి కాలేజ్ చుట్టుముట్టూరు కాలా, విన్నావా? ఏమిరా ఉరికేది? అయ్యో ఏమే నువ్వు ఇంత డేరింగ్ ఏంటి నీకు? ఏమైంది కాక? అరే నేను స్కెచ్ చేస్తా, దాని దిమాగ్ గిర్రమని తిరగాల. వేస్తారా? ఈడ పార్వతి ఎవరు? నువ్వు కెమిస్ట్రీలో మస్తు క్లవర్ అంటే కదా, ప్రిన్సిపల్ సార్ నిన్ను జూనియర్స్కి క్లాస్ తీసుకోమన్నారు. And the last one is O2. Today we are learning chemical reactions. 2O2 equation CO2 plus, so when the CH4 plus 2O2 equation CO2. Madam, we new chemistry lecturer. No, I'm your senior. Okay, carry on. సారీ మేడం, మీరు సీనియర్, మీరు జూనియర్స్. అడగకూడదు కానీ అడగాలని ఉంది. ఒక్క ఛాన్స్ ఇస్తారా? Shut up. ఏంది నువ్వు మాట్లాడది? గదేదో బెంచ్ కర్రలకు దొడవ పడుతుంది. ఇంకా తాగింది చాలు, ట్రైన్ పోతుంది, ప్యాసింజర్లు పోతారు, ఇంకా పోయిస్తావు. అబ్బా మా అయ్య పానం బాగాలని నేను చేసుకున్నా. నేను చేసుకున్న పని నా పానం బాగాలేదు. పైగా నేను చేసుకున్న పని గరీబ్ ఉన్నాయినా. నువ్వు మాట్లాడతావనే? అంకుల్, మీ తాత రాజు. శివ ఎక్కడ? నువ్వెవరు? నా పేరు పార్వతి, శివకి ఫ్రెండ్ని. ఆంటీ జర నిల్లిస్తారా, దాహం అవుతుంది. బుజ్జి జర నీళ్ళు దేపోయే. ఇది కప్పుకందాగమ్మా, మస్తు మజాగా ఉంది. అబ్బా నీ అమ్మ అరే పార్వతి, ఎప్పుడు వచ్చినావు? లొల్లి షురు కాక ముందు వచ్చిన. నీ అయ్యా మంచి హుషారన్నారులే. అరే ఏంది నాయన, ఇప్పుడు ఇంట్లో గొడవలు నీ గురించి అందరు తెలవాలేంది? మా పోరాడు ఎప్పటి జరగా నీకు? కాలేజీలో జాయిన్ అయిన అక్కడి నుంచి ఎరికేలే అంకుల్. ఇంతకు మీ అయ్య ఏం చేస్తాడు? నా లెక్క తాగి పంచాయతీ పెడతాడా? లే, తాగేటలోని తంతడు, పంచాయతీలు సక్క పెడతాడు. ఏంది అంత తురుం కానా? అంత పోయే తాగగిరా? అరే నా గురించి చెప్పిట. అవునా, ఇప్పుడు కదంతా ఎందుకు, నువ్వు సపరేట్గా తాగి వండుకోపో. నా గురించి చెప్పు, నా జమానా గురించి చెప్పు. అరే గదంతా ఇప్పుడు ఎందుకు అంకుల్? అన్ని గినికి కావాలా? ఏలే అసలు మీ అయ్య ఏం చేస్తాడో నాకు తెలియాలి ఇప్పుడు. మా నాయనకి ఏరియా సిఐ. ఏంది గట్ల పడ్డావు? తాగింది మొత్తం దిగాల. లే ఏంది సురేంద్ర మీ అయ్యా? అవు అంకుల్. సురేంద్ర మీ అయ్యా? ఒక్క మంది మంచి మొగుడు దొరికిందిలే. రా శివ పోదాం. నన్ను ఉన్నానా? నువ్వు వెళ్ళమ్మా. అరే ఏమైంది అంకుల్? మా లాంటి మీకు ఎందుకమ్మా? మా తాన మేము ఉంటాం, మీ తాన మీరు ఉండండి. ఇద్దరికి మంచిగా ఉంటుందమ్మా, ప్లీజ్. అరే అంకుల్ రా శివ. వాయ్యో
ఏందయ్యా ఇది? అయ్యా ఇదేంది అందరూ పోరెంబడి పడితే ఇది మన పోరం నెంబడి పడ్డది. అవు మన పోరగాని గట్ల దొరికిపోతున్నా. గురు కొత్త సరుకు వచ్చింది. కాలేజ్ అమ్మాయి, నైట్ అయితే 1,00,000, గంట అయితే 10,000. వాడు ఆటో అన్న కాదు, బోకర్ అన్న. వీడియోలో తాడు రైడింగ్ జరిగినప్పుడు సేఫ్టీగా ఉండటానికి లైసెన్స్. సార్ మీరు తప్పుగా అర్థం చేసుకోరు. మేము గాసంది పెళ్లి చేసుకుని వచ్చినాం. ఆటో అన్న మా ఆయనకి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్ళాడు. సినిమా కథలు ఎందుకు కానీ ఇది వాడన్నా వద్దా? వదిలిపెట్టున్నాను. అయ్యో ఎవరమ్మా? ఏమైంది? లే లే, నిన్నెక్కడో చూశాను రా. నన్ను వదిలేయి, ఆ పీసు నాది. రేయ్ నువ్వు దుర్గారావే కదూ? ఆ శంకర్ నారాయణ రౌడీ షీటర్ తో తిరగబడివి నువ్వే కదూ? తెలుసు కదా, నన్ను వదులు. వెళ్తావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? నా సంగతి నీకు తెలియదు. నీ సంగతి ఏంట్రా తెలిసేది? పోతావా పోవా? ఏమైందమ్మా? ఎవరు నువ్వు? I miss you, Ra. సారీ పారు, నేను ఇంకా వదిలి ఎక్కడికి వెళ్ళాను. శివ, తన పేరు సరోజ. తనే లేకుంటే మన ఇద్దరం ఇలా కలిసిటోళ్ళం కాదురా. థ్యాంక్స్ అండి. పర్లేదు బాబు, మీకు అభ్యంతరం లేదనుకుంటే నాతో పాటు ఉంటారా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆటో డ్రైవర్ చేసినట్టు నేను చేస్తానా? లేలే, అలాంటిదేం లేదు. మరి నాతో పాటు ఉండండి. ఓకేనా శివ? ఎక్కడనే వాళ్ళు? నా గురించి నీకు తెలియదు, కాల్చి పడేస్తా. నిజంగా నాకు తెలీదు. చెప్తావా నా చెల్ల చేస్తావా? చెప్పు, ఎడునే వాళ్ళు? రాయ్ మొగల కొడక, చేస్తావురా? చేస్తావు? డాడీ మీరు ఇక్కడ? ఐపీఎస్ ఆఫీసర్ చూద్దాం అనుకున్నా, ఇట్లా చూస్తాను అనుకోలేదు. ఒక్క మాట అడుగుతాను, శివ అంటే ఎందుకు ఇష్టం లేదు డాడీ? వాడు మన కులపోడు కాదు, వాడు మన ఇంట్లో పాలేరు పని కొనడానికి రాడు. ఆ కులం మీద నాకుందిగా డాడీ. వాడి కులం వేరు, మన కులం వేరు, దిమాకులేందానా? నువ్వు రోజు ఇంటికి తీసుకొచ్చా అంటే ఎవరో తెలుసా? మనకంటే తక్కువే కదా డాడీ. నువ్వు ఆవిడతో వ్యభిచారం చేసేటప్పుడు కులం గుర్తుకు రాలేదా? నీ కూతురు ప్రేమించేటప్పుడు కులం గుర్తుకొచ్చిందా? నోరు తెరవకు, నాలుగు గోస్తా. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు. అమ్మ అత్తయ్యలాగా ఏదో ఒక రోజు మమ్మల్ని చంపేస్తావు. నీ చేతిలో చావడం కంటే నేనే చచ్చిపోతాను. నీకేనా చెప్పేది?
డాడీ ప్లీజ్ డాడీ డాడీ స్టాప్ దేర్ ఓన్లీ మీరెవరు రావద్దు దగ్గరికి రావద్దు ఏ గో డోంట్ లీవ్ ఏ జై ఏ లీవ్ మీ లీవ్ నువ్వు చావడానికి రెడీ అవ్వంటే తప్పు నీది కాదు, ఆ శివగాడిది. సచ్చేది నువ్వు కాదు, వాడు చావాలి. డాడీ శివని ఏం చేయదు డాడీ, వాడు మంచోడు, గనికేం తెలియదు డాడీ. వదిలేయండి డాడీ ప్లీజ్ డాడీ. నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నాను. వాడు ప్రాణాలతో ఉండాలా వద్దా? అంటే చంపేస్తారా? నీకు ఇంతసేపు సోది చెప్పిన అనుకోవద్దు. నువ్వు వాడిని మర్చిపోతే ప్రాణాలతోనే ఉంటాడు. అంటే డాడీ ఇక మల్లేష్ గారిని చంపిన కేసులో జైల్లో పెట్టచ్చు, కానీ నేను ఆ పని చేయను. నక్సలైట్ ఇన్ఫార్మేషన్ షూట్ చేసి పడేస్తాను నా కొడుకుని. శవం కూడా దొరకనివ్వను, కానీ మర్చిపో.